This video is brought to you by AKSIAS. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం 29th ఏప్రిల్ 2020కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో కరెంట్ అఫైర్స్ క్విజ్ డిస్కస్ చేస్తాం. దాంతోపాటు నిన్న కరెంట్ అఫైర్స్ క్విజ్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దానికి ఈరోజు ఆన్సర్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అండ్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ను ఒకసారి చెక్ చేసినట్టయితే కనుక, ఫస్ట్ వన్, వలస జీవులకు ఎంత కష్టం. సెకండ్ వన్, అందివచ్చిన ఇంధన అవకాశం, ప్రణాళికతోనే ప్రయోజనం. థర్డ్ వన్, రాష్ట్రాలకు కావాలి వెన్నుదన్ను. ఈ మూడు కూడా ఈరోజు ఎడిటోరియల్లో కవర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కరోనా తీవ్రత. నెక్స్ట్ నేషనల్ న్యూస్ చూసినట్టయితే కనుక ఐసీఎంఆర్ అనేది ప్లాస్మా ట్రీట్మెంట్ గురించి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యుఎస్ సిఐఆర్ఎఫ్ అంటే ఇది యొక్క మత స్వేచ్ఛ గురించి చెప్తుంది. ఈ రిపోర్టు కూడా మనం ఈరోజు నేషనల్ న్యూస్ కేటగిరీలో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఎకానమీ కేటగిరీలో మనం 3 న్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఒకటేమో మోడీస్, వీళ్ళు మన జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అని చెప్తున్నారు. సెకండ్ వన్, ఆర్బీఐ అనేది 68,607 కోట్ల రుణాలు రద్దు చేసినట్టు ప్రకటించింది. ఎవరికి అనేది డిస్కస్ చేస్తాం. అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక $1.5 బిలియన్ లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇవి 3 కూడా మనం ఎకానమీలో డిస్కస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఫ్లయింగ్ సాసర్స్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ఇంప్రూవ్మెంట్ ఇన్ గంగా వాటర్ క్వాలిటీ, గంగా నది యొక్క నీటి నాణ్యతలో పెద్దగా వృద్ధి కనిపించలేదు అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. అది డిస్కస్ చేస్తాం. సో ఈ అన్ని న్యూస్ కూడా ఈరోజు మనం ఈరోజు న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, మనం ఎడిటోరియల్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఎడిటోరియల్లో ఫస్ట్ కాలం వచ్చేసి వలస జీవులకు ఎంత కష్టం. సో వలస జీవులకి ఈ ఆర్టికల్ అనేది మనకి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఈ ఆర్టికల్లో బేసికల్లీ ఏం చెప్తున్నారంటే, అసలు ఈ యొక్క వలస కూలీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, అలానే ఈ యొక్క వలస కూలీలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను తీర్చాల్సినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి చర్యలను తీసుకోవడం ద్వారా వలస కూలీల యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు అనేది ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో మీకు ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే బేసికల్లీ అసలు వలస అంటే ఇంగ్లీష్లో దీన్ని మైగ్రేషన్ అంటారు. మైగ్రేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది. మైగ్రేషన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది స్టూడెంట్స్. ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే దేశం లోపలనే వలస, దాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అంటారు. వేరే దేశానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటారు. మన భారతదేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఎక్కువ మంది ఏ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారంటే వాళ్ళ పనుల కోసం అని చెప్పేసి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంటే ఈ రాష్ట్రాలకు వలస ఎక్కువగా ఉంది. అంటే వేరే రాష్ట్రాల నుండి ఈ రాష్ట్రాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారంటే 2011 సెన్సస్ డేటా అనేది చెప్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క వలస కూలీలు ఎక్కువగా ఏ రంగంలో ఉంటారంటే వీళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు స్టూడెంట్స్. ఇంగ్లీష్లో దీన్ని అనార్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఈ యొక్క అసంఘటిత రంగం అనేది ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మైగ్రేషన్ అంటే మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ యొక్క మూమెంట్ అనేది వాలంటరీగా స్వచ్ఛందంగానైనా జరగవచ్చు, లేదా ఇన్వాలంటరీ అంటే ఫోర్స్ వల్ల, అంటే ఏదైనా యుద్ధం వల్ల కానీ, లేదా ప్రాణ భయం వల్ల కానీ, లేదా వరదలు ఇట్లాంటి సహజ విపత్తుల వల్ల కూడా మనుషులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. ఈ యొక్క వలస అనేది 2 విధాలుగా ఉంటుందని చెప్పాను నేను మీకు. ఒకటి ఎక్స్టర్నల్ మైగ్రేషన్, రెండవది ఇంటర్నల్ మైగ్రేషన్. ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం, ఆ నివేదిక పేరు ఏంటంటే COVID-19 క్రైసిస్ త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ యొక్క ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే అంతర్జాతీయ వలసల కన్నా ఈ యొక్క ఇంటర్నల్ మైగ్రేషన్ అంతర్గత వలసలు అనేది 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. అంటే ప్రభుత్వం ఈ యొక్క అంతర్గత వలసలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మరి ఈ అంతర్గత వలసలు అంటే ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది కూడా 2 విధాలుగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి లేదా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి కంప్లీట్గా మైగ్రేట్ అయిపోయింది అనుకోండి, అంటే వాళ్ళ తాతల కాలంలో ఎప్పుడో, దాన్ని మనం లాంగ్ టర్మ్ మైగ్రేషన్ అంటారు.
షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నాను ఇన్ని రోజులు, వీళ్ళు ఏం చేస్తుంటారు, సో టెంపరీ మైగ్రేషన్ ఇది. ఎవ్రీ ఫెస్టివల్స్ కానీ లేదా ఎవ్రీ 1 ఇయర్కోసారి కానీ ఇలా వెళ్తూ వస్తుంటారు, దాన్ని మనం షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటారు. సో ఇంటర్నల్ మైగ్రేషన్ కూడా 2 విధాలుగా, లాంగ్ టర్మ్ మైగ్రేషన్, షార్ట్ టర్మ్ మైగ్రేషన్. సో మీకు మైగ్రేషన్ గురించిన కొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో గత కొన్ని దశాబ్దాలుగా మన వలసల విధానంలో వచ్చినటువంటి మార్పులను చూసినట్టయితే కనుక గత 2 దశాబ్దాల క్రితం ఈ యొక్క వర్షాధార పంటలు ఏ ప్రాంతాల్లోనైతే కనుక సాగు చేస్తుంటామో ఆ ప్రాంతాల్లో నుండి ఎక్కువగా వలసలు ఉండేవి. అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుండి ఎక్కువగా వలసలు ఉండేవి, తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతాల నుండి ఎక్కువగా వలసలు ఉండేవి. కాకపోతే ఈ మధ్యలో సాగునీటి వసతి మన తెలుగు రాష్ట్రాలలో సాగునీటి వసతి లభించడం ఎక్కువ అయిన తర్వాత కొంతమంది వెనక్కి వచ్చి తమ భూముల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. ఇది తెలంగాణలో మనం ఎక్కువగా చూడొచ్చు. కాబట్టి గత దశాబ్ద కాలంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది ఎక్కడి నుండి వలస వస్తున్నారు, ఉత్తర భారతదేశం, దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల నుండి వలసలు ఎక్కువయ్యాయి. వీళ్ళు ఎక్కువగా నిర్మాణ పనుల్లో అత్యధికంగా వీరే ఉంటున్నారు. దాంతోపాటు మీరు చూడొచ్చు మీ ఫాదర్కి కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా డైరీ ఉంటే కనుక ఈ డైరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్, ఈ చేపల పెంపకం దాంట్లో కూడా ఈ మధ్యలో బీహార్ వాళ్ళు వచ్చి ఎక్కువగా పనిచేస్తున్నారు స్టూడెంట్స్. సో ఈ విధంగా మన భారతదేశంలో మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ ఈ విధంగా ఉంది. సో మనం 2001 చూసినట్టయితే కనుక మన సెన్సస్ డేటా ప్రకారం 300 మిలియన్ ఉంది ఇంటర్నల్ మైగ్రేషన్. 300 మిలియన్ అంటే 30 కోట్లు. అదే 2011కి వచ్చేసరికి సో ఇది 45 కోట్లకి 4.5 కోట్లకి చేరింది స్టూడెంట్స్. సో కాకపోతే వివిధ ఇంకా మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే కూడా వివిధ లెక్కల ప్రకారం ఈ యొక్క అంతర్గత వలసలు అనేవి మన ఇండియాలో ఆల్మోస్ట్ 11 కోట్లు ఉన్నాయని చెప్పేసి వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి స్టూడెంట్స్. మరి ఈ యొక్క వలస కూలీలు, మనం ఇప్పుడు వలస కూలీల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, మరి ఈ యొక్క వలస కూలీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో? వలస కూలీలు ప్రధానంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అసంఘటిత రంగం యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందులో ఈ యొక్క వలస కూలీల యొక్క పాత్ర మరింత ముఖ్యమైనది. ఈ యొక్క వలస కూలీలు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ ఇంటికి తిరిగి పంపే సొమ్ము ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని 2016-17 ఆర్థిక సర్వే చెప్తుంది. దీన్ని బట్టి వీళ్ళ యొక్క పాత్ర మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. దాంతోపాటు మనం భారతదేశంలో చూస్తున్నటువంటి మొత్తం శ్రామిక శక్తిలో వీళ్ళ యొక్క వాటానే ఎక్కువగా ఉంది. ఇది మనకు ఎవరు చెప్తున్నారు? అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి గణాంకాల కమిటీ వీళ్ళు 2012లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మొత్తం వర్క్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తిలో ఈ యొక్క వలస కార్మికులదే మెజారిటీ వాటా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క వలస కార్మికులు పనిచేసేటటువంటి అసంఘటిత రంగం అనేది భారతదేశం యొక్క GNP గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో ఇది 50% దాకా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసంఘటిత రంగం యొక్క పాత్ర ఎంతైనా ఉంది, అందులో వలస కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి యొక్క కరోనా నేపథ్యంలో ఈ యొక్క వలస కార్మికుల యొక్క భద్రతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతైనా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వలస శ్రామికులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు లేవు. ఎక్కువగా రక్షణలు కూడా ఈ యొక్క సంఘటిత రంగానికి చెందిన వాళ్ళకే రక్షణలు ఉన్నాయి, అసంఘటిత రంగానికి చెందిన వాళ్ళకి రక్షణలు లేవు. ఈవెన్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు దేనికి సంబంధించినవంటే కార్మికుల సామాజిక భద్రత గురించి, సోషల్ సెక్యూరిటీ, అలానే పని పరిస్థితులు, ఇలాంటి వాటి గురించి మాత్రమే రక్షణలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఇలా కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు పనిచేస్తున్నటువంటి నగరాల నుండి వాళ్ళ యొక్క సొంతూరులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి రక్షణలు ఇవ్వాలి, ఇలాంటివేవి కూడా ఎలాంటి చట్టాలు కూడా లేవు. ఇలా వలస కూలీలను పరిరక్షించేటటువంటి చట్టాలు లేకపోవడం వల్ల వలస కూలీలలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఉంది. ఇది గత 2 నివేదికలను మనం పరిశీలించినట్టయితే కనుక అసంఘటిత రంగంలో ఉద్యోగిత పరిస్థితి 2015 ఈ నివేదికను పరిశీలించినా, లేదా మనం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ 2017-18 నివేదికను పరిశీలించినా కూడా ఈ యొక్క అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వలస కూలీల్లో
వాళ్ళ యొక్క ఉపాధిపై భరోసా లేదు, అంటే రేపు జాబ్ ఉంటుందా లేదా. అలానే వాళ్ళకు వేతనంతో కూడినటువంటి సెలవు సౌకర్యం లేదు. దాంతోపాటు వాళ్ళకు ఎలాంటి సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ కూడా లేదు. సో ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వలస కూలీల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈ యొక్క కరోనా నేపథ్యంలో విధించినటువంటి లాక్డౌన్ ప్రకటన వల్ల వలస కూలీలు తాము ఉండేటటువంటి నగరాలు, పట్టణాలు వదిలిపెట్టి సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. ఈ యొక్క లాక్డౌన్ వల్ల సుమారుగా 4 కోట్ల మంది వలస కార్మికులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి తాజా నివేదికలో వెల్లడించింది. మరి ఇలా వలస వెళ్తున్నటువంటి వలస కూలీలకు ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే ఆహార భద్రత, వాళ్ళకు సరిగా ఆహారం లభించకపోవడం, నివాసం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, పారిశుద్ధ్యం మరియు సామాజిక భద్రత, ఇవన్నీ కూడా వలస కూలీలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఈ కరోనా నేపథ్యంలో వలస కూలీలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఆకలి. వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ దొరకట్లేదు. సో కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే కరోనాను కట్టడి చేస్తూనే వలస కూలీల ఆకలి సమస్యను తీర్చడం ఎలా అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే కనుక మనకు ఆల్రెడీ దేశం మొత్తం కూడా ఈ యొక్క రేషన్ షాప్స్, చౌకధరల దుకాణం ఉన్నది. ఏ వ్యవస్థలో భాగంగా? పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వ్యవస్థలో భాగంగా. అలానే మనకు అంగన్వాడీ సెంటర్స్ వ్యవస్థ కూడా ఉంది మన దేశం మొత్తం కూడా. సో మనం ఎప్పుడైతే కనుక ఈ పీడిఎస్ దాంతోపాటు అంగన్వాడీ వ్యవస్థను మనం చాలా సమర్థవంతంగా వినియోగించుకొని ఈ వ్యవస్థల ద్వారా వలస కూలీలకు మనం ఆహారాన్ని పంపిణీ చేసినట్టయితే కనుక వలస కూలీలకు మనం ఆహార భద్రతను కల్పించిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే కనుక నగదు బదిలీ, అంటే వాళ్ళకి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వలస కూలీలకు కూడా 1500 రూపాయలను నగదు బదిలీ చేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సేవలను అందజేయడం. దాంతోపాటు కార్మికులు ఏ రాష్ట్రాలకైతే వలస వెళ్తారో, నేను మీకు ఇంతకుముందు మ్యాప్లో చూపించాను, ఎక్కువగా కార్మికులు ఏ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ కార్మికులు ఏ రాష్ట్రానికైతే వలస వెళ్తున్నారో ఆ రాష్ట్రం అనేది ఈ యొక్క వలస కూలీలను స్థానిక కార్మికులతో సమానంగా చూడాలి. స్థానిక కార్మికులకు ఏవైతే గనక సంక్షేమ పథకాలు అమలవుతాయో అవి వలస కార్మికులు కూడా అమలయ్యే విధంగా చూడాలి. సో వలస కార్మికుల విషయంలో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క కనీస వేతనం, నిరుద్యోగ బీమా, అలానే ఈ యొక్క సామాజిక భద్రత లాంటి అన్ని పథకాలని కూడా వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు వలస కూలీలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే మనం చూస్తున్నట్టయితే కనుక మనం భారత పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 తీసుకురావడం జరిగింది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ చట్టం కేవలం ఆర్గనైజ్డ్ సెక్టార్, సంఘటిత రంగానికి మాత్రమే వర్తిస్తుంది, అసంఘటిత రంగానికి వర్తించదు. అలానే 1948 నాటి మినిమం వేజెస్ యాక్ట్, కనీస వేతనాల చట్టం తీసుకున్నట్టయితే ఇది కూడా సో అసంఘటిత రంగంలో సరిగా అమలు చేయట్లేదు. దాంతోపాటు అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం, ఇంటర్స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ 1979, ఈ చట్టం ప్రకారం ఏం చేయాలంటే ఏ సంస్థ అయినా సరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రభుత్వం దగ్గర నమోదు చేయాలి. ఒకవేళ కంపెనీ నమోదు చేయలేదనుకోండి, ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదు. ఇక్కడ మన చట్టాన్ని సవరించి కంపెనీ ఎలా అయితే కనుక ప్రభుత్వం దగ్గర నమోదు చేస్తుందో అలానే ఈ యొక్క వలస కూలీలు కూడా తమంతట తామే ప్రభుత్వాల వద్దకు వెళ్ళి తమ వివరాలను ప్రభుత్వం దగ్గర ఇచ్చే విధంగా మనం దాన్ని ఈ యొక్క చట్టాన్ని సవరిస్తే అప్పుడు బాగుంటుంది. అప్పుడు కంపెనీలు ఈవెన్ మిస్టేక్ చేసినా కూడా ఈ యొక్క వలస కూలీలు తమంతట తాముగా ప్రభుత్వాల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఒకవైపు మనం పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నాం, లక్షల కోట్ల ఉద్దీపన కార్యక్రమాలు ప్రకటిస్తున్నాం. మరి అలాంటి పరిశ్రమలకు ముందుకు కదలాలంటే ఎవరు ఉండాలి? కార్మికుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్మికులకు ఆరోగ్య భద్రత మరియు ఆహార భద్రత కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్నప్పుడే మనం పారిశ్రామిక ప్రగతిని సాధించగలుగుతున్నాం అని మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. మనం డిస్కస్ చేసినటువంటి ఈ మొత్తం డిస్కషన్లో వరల్డ్ బ్యాంక్ అనేది వచ్చింది కాబట్టి ఒకసారి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏమైతే ఉంటే కనుక
వాటిని మీరు ఒకసారి రివిజన్ చేయండి స్టూడెంట్స్. సెకండ్ వన్, అందివచ్చిన ఇంధన అవకాశం ప్రణాళికతోనే ప్రయోజనం. ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు అంటే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా స్టూడెంట్స్, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇలా క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల మన భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం ఉంది, మరి ఈ ప్రయోజనం సామాన్య మానవుడికి సామాన్య ప్రజలకి ఈ యొక్క ప్రయోజనం అనేది అందుతుందా లేదా, మరి ఈ విధంగా ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆ అవకాశాన్ని భారతదేశం వినియోగించుకోలేకపోతుంది. ఎందుకు వినియోగించుకోలేకపోతుంది, దాంతోపాటు వ్యూహాత్మక ఇంధన నిల్వలు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఏంది, వాటిని మనం ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వి విల్ లుక్ ద ఇంట్రడక్షన్. చమురు ధరలు భారీగా పడిపోతున్న ఆ అవకాశాన్ని మన భారతదేశం అందిపుచ్చుకోలేకపోతుంది. చమురు ధరలు గత 22 ఏళ్ల కనిష్ట దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో $65 ఉన్నటువంటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇది ఒక రకమైనటువంటి మార్కెట్ ఇండెక్స్ స్టూడెంట్స్. బ్రెంట్ ఆయిల్ అనేది దీని ధర ప్రస్తుతం $19 పడిపోయింది. మరి ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయినటువంటి మన భారతదేశం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఇలా చమురు ధరలు తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయంటే కరోనా వైరస్ కారణంగా అత్యధిక దేశాలు లాక్డౌన్ ఉండడం వల్ల ఆయిల్ యొక్క వినియోగం గణనీయంగా పడిపోయింది. సో మనం ఈ మ్యాప్ చూసినట్టయితే కనుక, ఈ చార్ట్ చూసినట్టయితే కనుక ఎప్పుడైనా సరే వినియోగం అంటే డిమాండ్ తగ్గిపోయిందో అప్పుడు దాని యొక్క ధర ఏమవుతుంది స్టూడెంట్స్, తగ్గిపోతుంది. మరి ఇలా డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఒకవేళ సప్లై సేమ్ ఉంచకుండా సప్లైని కూడా తగ్గించామనుకోండి, అప్పుడు ధర పడిపోకుండా ఉంటుంది. సప్లైని తగ్గించాలంటే మీనింగ్ ఏం చేయాలి, ఈ యొక్క ఆయిల్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు వాటి యొక్క సప్లైని తగ్గించాలి. అలా సప్లైని తగ్గించే విషయంలో ఈ యొక్క సౌదీ అరేబియాకి రష్యాకు మధ్యలో చమురు యుద్ధం జరిగింది. అంటే సో వీళ్ళిద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల చాలా రోజుల వరకు కూడా సప్లైను తగ్గించకుండా అలానే మెయింటైన్ చేయడం జరిగింది. సో సప్లైని ఎప్పుడైతే కనుక అలానే మెయింటైన్ చేస్తామో డిమాండ్ తగ్గినప్పుడు ప్రైస్ కూడా తగ్గుతుంది. కాకపోతే ఈ మధ్యలో ఈ యొక్క సౌదీ అరేబియా, రష్యా ఈ అన్ని దేశాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి, వాళ్ళ సప్లైని కూడా తగ్గిస్తామని చెప్పారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అనేది. మనం ఈ యొక్క స్లైడ్లో చూసినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏంటంటే మిడిల్ ఈస్ట్, ఈ యొక్క మధ్య ఆసియా దేశాలు. అవి సౌదీ అరేబియా, ఇరాన్, దాంతోపాటు ఇరాక్, యుఏఈ, మరియు దక్షిణ అమెరికాలో తీసుకుంటే కనుక వెనిజులా, మరియు ఉత్తర అమెరికాలో తీసుకుంటే యుఎస్, అండ్ ఆసియాలో రష్యా. ఈ దేశాలు చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు. ఎప్పుడైనా సరే మనం ముడి చమురు డైరెక్ట్గా వాడడం స్టూడెంట్స్. ఈ ముడి చమురును మనం శుద్ధీకరిస్తాం, దాన్ని మనం ఇంగ్లీష్లో ఆయిల్ రిఫైనరీ అంటారు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క ముడి చమురును శుద్ధీకరిస్తామో, ఆయిల్ రిఫైనరీ చేస్తామో, అప్పుడు దాని నుంచి మనకు డీజిల్, పెట్రోల్, తార్, దాంతోపాటు జెట్ ఫ్యూయల్ అంటే మనం విమానాల్లో ఉపయోగించే ఇంధనం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మనం ఆయిల్ నుంచి తీయొచ్చు. మన ఇండియాలో సో ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ, అత్యంత పురాతనమైనటువంటి ఆయిల్ రిఫైనరీ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇలా చమురు ధరలు తగ్గడం వల్ల మన భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం చూద్దాం. మన భారతదేశ దిగుమతుల్లో ఈ యొక్క చమురు వాటా 82%. అంటే మనం ₹100 మొత్తాన్ని దిగుమతి చేసుకుంటే అందులో ₹82 కూడా చమురుకు సంబంధించింది. మరి మనం 2018-19లో ఈ యొక్క చమురు దిగుమతులపై భారతదేశం ఖర్చు పెట్టింది ఎంత, 8.43 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మరి మనం ఇంత ఖర్చు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చమురు ధరలు తగ్గాయంటే కనుక మనకు దిగుమతి వ్యయం అనేది తగ్గుతుంది. ఈ యొక్క దిగుమతి బిల్లు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది ఆదా అవుతుంది. అంటే మనం ఎక్కువగా డాలర్స్ స్పెండ్ చేయాల్సిన పని లేదు. దాని ద్వారా మన కరెంట్ ఖాతా అనేది తగ్గిపోతుంది. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అనే 2 ఖాతాలు ఉంటాయి స్టూడెంట్స్ మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో. సో అదొకసారి మీరు చెక్ చేయండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇంత తగ్గిందంటున్నారు కదా, మరి సామాన్య ప్రజలకు ఇలా తగ్గడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర ఎంత పతనం అవుతున్నప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ
ట్యాక్సెస్ వేస్తున్నాయి స్టూడెంట్స్. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ట్యాక్స్ వేస్తుంది? సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ విధిస్తుంది. ఈ యొక్క ట్యాక్స్లు విధించడం వల్ల ఏమవుతుందంటే సో పెట్రోల్ డీజిల్ యొక్క ధరలు పెరుగుతున్నాయి స్టూడెంట్స్. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నటువంటి ధరల వల్ల సామాన్య మానవునికి ప్రయోజనం కలగాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పైన వేసేటటువంటి ట్యాక్స్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా చమురు ధరలు తగ్గుతున్నప్పుడు ఆ ప్రయోజనాన్ని భారతదేశం ఎందుకు పొందలేకపోతుందంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధర తగ్గినప్పుడు మన భారతదేశం ఏం చేయొచ్చు? ఇప్పుడే సాధ్యమైనంత మట్టికి ఆయిల్ కొనుక్కొని ఫ్యూచర్ అవసరాల కోసం కొనుక్కొని మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మన భారతదేశం దగ్గర అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు. అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. చూద్దాం. సో మరి ఈ అవకాశాన్ని భారత్ ఎందుకు వినియోగించుకోలేకపోతుందంటే మన దగ్గర ఈ యొక్క నిల్వ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల మన భారతదేశం ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోలేకపోతుంది. అసలు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి దేశం కూడా అత్యవసర పరిస్థితిని తట్టుకునేలా 3 నెలలకు సరిపడా ఈ యొక్క ఇంధనాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండాలని చెప్తున్నారు. అంటే 3 నెలలకు సరిపడా స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి ప్రతి దేశం దగ్గర. కాకపోతే మన ఇండియా దగ్గర ఉన్న స్టోరేజ్ కెపాసిటీ ఏంటంటే 9 రోజులు. అంటే మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తే ఈరోజు 9 రోజుల దాకా మన భారతదేశానికి సరిపడా ఆయిల్ మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దాని తర్వాత లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలి. అసలు మన భారతదేశంలో ఇప్పుడు ఈ యొక్క ఆయిల్ని స్టోరేజ్ చేసే కెపాసిటీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉంది. దీని స్టోరేజ్ కెపాసిటీ 1.33 మిలియన్ టన్స్. మ్యాంగ్లూరులో ఉంది, కర్ణాటకలో. పదూరులో ఉంది. మనం కొత్తగా పెంచాలనుకుంటున్నాం. కొత్తగా ఎక్కడెక్కడ పెంచాలనుకుంటున్నాం అంటే ఈ యొక్క కర్ణాటకలో పదూరులో ఎక్కడైతే ఉందో దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచాలనుకుంటున్నాం. దాంతోపాటు ఒడిస్సాలో చాందీకోల్ అనే ప్రాంతంలో కొత్తగా ఈ యొక్క కెపాసిటీ నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఒక వ్యవస్థను ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నాం స్టూడెంట్స్. ఈ విధంగా మనం ఫ్యూచర్లో పెంచబోతున్నాం. కాకపోతే ఇంకా అది మన నిల్వ సామర్థ్యం అనేది ఇంకా చాలా పెంచాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. ఇప్పుడు మన భారతదేశ నిల్వ సామర్థ్యం తీసుకుంటే కనుక అందులో 3.90 కోట్ల బ్యారెల్ల అంత మట్టికి మనం నిల్వ చేయొచ్చు. అదే మనం అమెరికాని తీసుకుంటే కనుక 73 కోట్ల బ్యారెళ్ళు, చైనా 55 కోట్ల బ్యారెళ్ళు, మనకన్నా ఎంతో చిన్న దేశం అయినటువంటి సౌత్ కొరియా కూడా 21 కోట్ల బ్యారెళ్లను నిల్వ చేసుకుంటుంది. కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన నిల్వ సామర్థ్యం అనేది పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీకు చెప్పాను ఆల్రెడీ. ఒడిస్సాలో చాందీకోల్, కర్ణాటకలో పదూరులో మనం ఈ యొక్క చమురు నిల్వల కేంద్రాలు నిర్మిస్తున్నాం. కాకపోతే అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రపంచంలో చూస్తేనేమో ఆయిల్ చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. మన దగ్గరనేమో నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. పోనీ మన ప్రభుత్వం మన ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, వాళ్ళదన్ని అడిగితే కనుక వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఆల్రెడీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది, అది మొత్తం అయిపోవాలంటే కనుక మే 3వ వారం దాకా పడుతుంది. అప్పటిదాకా మేము అడిషనల్గా ఎలాంటి ఆయిల్ని స్టోర్ చేసుకోలేం. మరి మనం ముందున్నటువంటి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మనం సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏమనంటే ఇప్పుడు తక్కువ ధరకు ఉంది కదా ఆయిల్, మేము మీ దగ్గర కొంటాం, కొని దాన్ని మీ దేశంలోనే స్టోర్ చేసుకోండి ఈ రేటుకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యారెల్కి $16 ఉంది. ఈ $16 రేటుకి మేము ఒక 100 బ్యారెల్ మీ దగ్గర కొంటాం. కాకపోతే ఇమ్మీడియట్గా దాన్ని మేము ఇంపోర్ట్ చేసుకోము, అది మీ దగ్గరనే స్టోర్ చేసుకుంటాం, మాకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాం. సో ఈ విధంగా మనం ఆయా దేశాలతోని చర్చలు జరుపుతున్నాం స్టూడెంట్స్. మన భారతదేశం యొక్క ఆయిల్ని, ముడి చమురుని ఎక్కువగా ఇరాక్ నుండి కొంటుంటారు స్టూడెంట్స్. ఇరాక్ నుండి 21%, సౌదీ అరేబియా నుండి 18%, ఇరాన్ నుండి 11%. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఏదేమైనా సరే ప్రస్తుత పరిస్థితిని ఒక లెసన్ లాగా మనం భావించి ముడి చమురు నిల్వకు సంబంధించి మన యొక్క నిల్వల సామర్థ్యాన్ని భవిష్యత్తులోనైనా పెంచుకోవాలి. సో మనకి ఈ డిస్కషన్కి సంబంధించి ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ముడి చమురుని ఉత్పత్తి చేసే దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్ని మనం OPEC అంటారు. OPEC స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. వీళ్ళు ఈ కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నాలో ఉంది.
ఇందులో సభ్య దేశాలు 13 సభ్య దేశాలు. ఇంతకుముందు ఇందులో యుఏఈ ఉండేది, ఖతార్ ఉండేది. ఖతార్ ఇందులో నుంచి ఇప్పుడు వైదొలిగింది స్టూడెంట్స్. థర్డ్ ఎడిటోరియల్లో థర్డ్ వన్, రాష్ట్రాలకు కావాలి వెన్నుదన్ను. ఇందులో మనం ఎక్కువ ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఈ యొక్క లాక్డౌన్ వల్ల చాలా రాష్ట్రాల యొక్క ఆదాయం, రెవెన్యూ అనేది తగ్గిపోయింది. మరి ఆ తగ్గిపోయినటువంటి రెవెన్యూను పూడ్చుకోవడానికి రాష్ట్రాలు ఎలాంటి సహాయాన్ని అడుగుతున్నాయి, దాంతోపాటు ఆర్బీఐ ఇప్పటివరకు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు అందించింది అనేది మనం డిస్కస్ చేద్దాం. లాక్డౌన్ కాలంలో వర్తక వాణిజ్యాలతో పాటు పారిశ్రామిక ఉత్పత్తి కూడా దాదాపు స్పందించిపోవడం వల్ల రాష్ట్రాల రాబడి దారుణంగా పడిపోయింది. అసలు రాష్ట్రాలకు ప్రధానంగా వచ్చే రెవెన్యూ ఏంటంటే స్టూడెంట్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రాష్ట్ర జిఎస్టీ, వెహికల్ ట్యాక్స్, వాహనాల పన్ను, మనం వెహికల్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా అది, దాంతోపాటు మినరల్స్, ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, ఇవే రాష్ట్రాలకు కీలకమైనటువంటి ఆదాయ వనరులు. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఈ వనరులన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి రాష్ట్రాలు ఏం విజ్ఞప్తి చేస్తున్నాయంటే, భారతదేశంలోని రాష్ట్రాలన్నింటికి కలిపి 1,00,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కనుక కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకున్నాయో వాటికి ఒక 6 నెలల దాకా గడువు ఇవ్వాలి. 6 నెలల తర్వాత కూడా ఆ రుణాలను రాష్ట్రాలు కేవలం అసలు మాత్రమే చెల్లించే విధంగా వడ్డీ పైన మాఫీ ఇవ్వాలి. అలానే రాష్ట్రాలు అప్పు చేసేటటువంటి ఎంత అప్పు చేయాలని పరిమితి విధించే FRBM మీకు చెప్పాను నేను చాలా వీడియోస్లో, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్ర GSDPలో ఆ రాష్ట్రం 3% మాత్రమే అప్పులు చేయొచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు ఏం కోరుతున్నాయంటే ఆ లిమిట్ని 5% దాకా పెంచండి. దాంతోపాటు ఆర్బీఐ ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం పైన వడ్డీ విధించొద్దు. అలానే పంటల కనీస మద్దతు ధరను 50%కి పెంచాలి. అలానే ఏవైతే కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గర GST పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నింటిని కూడా చెల్లించాలి. దాంతోపాటు ఈ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, అంటే సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా అనేది అది ముందస్తుగానే చెల్లించాలి. దాంతోపాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలకి మీరు సహాయం చేయాలి. ఇలాంటి రిక్వెస్ట్స్ని వివిధ రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆర్బీఐ రీసెంట్గా రాష్ట్రాల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు వేస్ అండ్ మీన్స్ పరిమితిని పెంచడం జరిగింది. ఈ వేస్ అండ్ మీన్స్ పరిమితి అంటే ఏందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఒకసారి జాగ్రత్తగా వినండి. రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల ద్వారా 60% అదనంగా రుణాలు తీసుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. వేస్ అండ్ మీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క సదుపాయం కింద ప్రభుత్వాలు ఆర్బీఐ నుండి తక్షణ నగదును పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు ఆంధ్రప్రదేశ్కి వేస్ అండ్ మీన్స్ ద్వారా ఉన్న లిమిట్ ఎంత అంటే 1,510 కోట్లు. దాని ఇప్పుడు 60% పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,400 కోట్లను ఆర్బీఐ వద్ద రుణంగా పొందే అవకాశం ఉంది. అలానే తెలంగాణకి కూడా ఈ యొక్క ప్రయోజనం వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల ద్వారా పొందేటటువంటి రుణాన్ని 60% అదనంగా వాడుకోవచ్చని రాష్ట్రాలకు చెప్పింది. ఈ లిమిట్ని రాష్ట్రాలు సెప్టెంబర్ 30 వరకు కూడా వాడుకోవచ్చు. ఇలా ఈ యొక్క సదుపాయం ద్వారా రాష్ట్రాలు తీసుకున్నటువంటి రుణాలపైన రెపో రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ను వసూలు చేయడం జరుగుతుంది. రాష్ట్రాలు ఇలా తీసుకున్నటువంటి డబ్బుని 90 రోజుల్లాగా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్గా పరిగణించి దానిపైన ఎక్కువ వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. ఇలా కరోనా వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక మంచి ఉపశమనం అని కూడా మనం చెప్పొచ్చు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, రాష్ట్రాలను మనం ఆర్థికంగా శక్తి సంపన్నం చేసినప్పుడే ఈ యొక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. దీంతో మనకు ఎడిటోరియల్స్ అయిపోయినాయి స్టూడెంట్స్. నెక్స్ట్ కరోనా గురించి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 2.14 లక్షల మంది చనిపోవడం జరిగింది. భారతదేశంలో 937, తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్లో 31 మంది చనిపోవడం జరిగింది. కరోనా వల్ల ఎక్కువగా చనిపోతున్న వాళ్ళు అమెరికా దేశంలో, నెక్స్ట్ ఇటలీ, దాని తర్వాత ఈ యొక్క బ్రిటన్లో కూడా ఎక్కువనే చనిపోతున్న స్టూడెంట్స్. బ్రిటన్, స్పెయిన్, దాంతోపాటు ఫ్రాన్స్, ఈ దేశాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా 15 జిల్లాల్లోనే ఉంది అని నీతి ఆయోగ్ యొక్క CEO అమితాబ్ కాంత్ వెల్లడించడం జరిగింది. ఈ కరోనాను ఈ యొక్క ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చాలా సమర్థవంతంగా కట్టడి చేశాయి.
అక్కడ ఆల్మోస్ట్ కరోనా 0 ఉందని కూడా చెప్పొచ్చు. కరోనా విషయంలో చైనా సరిగా జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి చైనా నుండి మేము భారీ నష్టపరిహారాన్ని వసూలు చేయబోతున్నామని అమెరికా ప్రకటించింది స్టూడెంట్స్. యుఎస్ మే సీక్ డ్యామేజ్ ఫ్రమ్ చైనా. అలానే ఐసీఎంఆర్ వాళ్ళు నూతన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కనుక కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటాయో, అంటే అప్పుడప్పుడే స్వల్ప లక్షణాలు ఉంటాయో, వాళ్ళు ఇంటి దగ్గరనే క్వారంటైన్లో ఉండొచ్చు, వాళ్ళు హాస్పిటల్లో క్వారంటైన్ ఉండాల్సిన పని లేదు అని చెప్తున్నారు. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. హాస్పిటల్లో క్వారంటైన్లో పెట్టిన వాళ్ళనే తప్పించుకొని వస్తున్నారు. మరి ఇంట్లో క్వారంటైన్లో ఉంటే వాళ్ళు అసలు ఏమైనా రూల్స్ ఫాలో అయ్యే అవకాశం ఉందా? సో చాలా తక్కువ ఉంటుంది. చూద్దాం ఎలా అమలు అవుతుంది అనేది. దేశంలో నమోదవుతున్నటువంటి కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం 9 రాష్ట్రాల్లో ఉన్నాయని, ఆ 9 రాష్ట్రాల్లో కూడా 15 జిల్లాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. భారత్లో గత 24 గంటల్లో కరోనా వల్ల 51 మంది మరణించడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య 937కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య ఆల్మోస్ట్ 30,000కు చేరింది స్టూడెంట్స్. ఈశాన్య భారత్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇప్పటివరకు 5 రాష్ట్రాలు కరోనాకు దూరంగా ఉండగా ఇప్పుడు మిజోరాం కూడా కరోనా నుండి విముక్తి సాధించడం జరిగింది. అలానే ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఎవరైనా సరే వ్యాధి సోకినా, ఆ లక్షణాలు లేనివారు, అంటే కరోనా లక్షణాలు లేనివారు వ్యాధి సోకినప్పటికీ కూడా, అంటే స్టార్టింగ్ దశలో ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరలోనే చికిత్స పొందవచ్చు. స్వీయ నిర్బంధ వసతులు ఇళ్లలో ఉండి ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సహకరించడానికి అంగీకరించే బాధితులకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెసులుబాటు కల్పించింది. అంటే మీరు డాక్టర్స్తో కోఆపరేట్ చేస్తూ ఇంటి దగ్గరలోనే స్ట్రిక్ట్గా ఉంటా అంటే కనుక మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరలోనే క్వారంటైన్లో పెడతారు. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కనుక కరోనాను నియంత్రించడంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో దాదాపుగా విజయం సాధించినట్లే కనిపిస్తున్నాయి. కాకపోతే కరోనా తీవ్రత మాత్రం బ్రెజిల్లో డే బై డే పెరుగుతుంది స్టూడెంట్స్. అలానే చైనా నుండి భారీగా నష్టపరిహారాన్ని పొందే విషయంపై దృష్టి పెట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనాను బాధ్యురాలిగా చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయని, చైనా విషయంలో మేము సంతృప్తిగా లేమని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఈవెన్ జర్మనీ కూడా చైనా నుండి నష్టపరిహారం కింద 130 బిలియన్ యూరోలను కోరుతున్న విషయం తెలిసిందే స్టూడెంట్స్. ఇది కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ మనం నేషనల్ న్యూస్ చూసినట్టయితే కనుక నేషనల్ న్యూస్లో ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఐసీఎంఆర్ ధృవీకరించే వరకు కూడా ఎవరికీ కూడా ప్లాస్మా చికిత్సను చేయవద్దు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టీకరణ చేయడం జరిగింది. అసలు ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏందో నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాస్మా ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే, ఎవరైతే కనుక కరోనా నుండి పూర్తిగా కోలుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి నుండి ప్లాస్మాను తీసుకుంటారు. ఆ ప్లాస్మాలో ఏముంటాయి? యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల ఈ ప్లాస్మాను తీసుకొని దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఎప్పుడైతే కనుక కరోనా సోకి ఒక రోగి అత్యవసర పరిస్థితి ఉంటుందో, అంటే అతని యాంటీబాడీస్ చాలా తక్కువ ఉంటాయో, అప్పుడు ఇలా సేకరించినటువంటి యాంటీబాడీస్ని ఆ వ్యక్తి రక్తంలోకి ఎక్కించడం జరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తిలో యాంటీబాడీస్ యొక్క సంఖ్య పెరిగి అతను కరోనా నుండి కోలుకునే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి, మన శరీరంలోకి ప్రవేశించినట్టయితే వాటిని యాంటీజెన్ అంటారు. ఈ యొక్క యాంటీజెన్కి ప్రతిస్పందనగా మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయిన తర్వాత అవి ఎందులో ఉంటాయి స్టూడెంట్స్? ప్లాస్మాలో ఉంటాయి. ప్లాస్మా అనేది మన బ్లడ్లో ఒక పార్ట్. బ్లడ్లో నుండి మనం ప్లాస్మా తీసేస్తే కనుక మిగతా ఉండేవి బ్లడ్ సెల్స్. ఆ బ్లడ్ సెల్స్లో ఉండేవి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా. సో ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్ ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. ప్లాస్మాలో రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఉంటుంది, దాన్ని మనం ఫైబ్రినోజన్ అంటారు. దాన్ని కూడా తీసినట్టయితే కనుక మనం దాన్ని సీరం అంటారు. ఓకే, సో ఈ యొక్క ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా కరోనా నుంచి రికవర్ అయినటువంటి పేషెంట్ యొక్క ప్లాస్మాని డొనేషన్ ద్వారా తీసుకొని అతని యొక్క ప్లాస్మాని భద్రపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఎవరైనా వేరే వ్యక్తి కరోనా వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్యం పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు, అప్పుడు ఈ యొక్క ప్లాస్మాని ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్మాలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి సో ఆ వ్యక్తిలో యాంటీబాడీస్ యొక్క సంఖ్య పెరిగి అతను కరోనా నుండి కోలుకునే అవకాశం ఉంటుంది. ఇది బేసికల్లీ ప్లాస్మా థెరపీ. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, ప్లాస్మా చికిత్స అనేది సర్టిఫైడ్ ట్రీట్మెంట్, అంటే ధృవీకరించిన చికిత్స కాదు కాబట్టి ఐసీఎంఆర్ దీన్ని ధృవీకరించే వరకు కూడా
ఎవరూ కూడా ఉపయోగించొద్దు. అలా ఉపయోగించడం అనేది రోగుల యొక్క ప్రాణాలకు హానికరం, దాంతోపాటు చట్టవిరుద్ధమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్లాస్మా థెరపీ యొక్క చికిత్స సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఆల్రెడీ ఐసీఎంఆర్ వాళ్ళు జాతీయ స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనం చేసి కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్లాస్మా థెరపీని ఉపయోగించండి. అప్పటిదాకా ఈ యొక్క ప్లాస్మా థెరపీని ఎవ్వరు కూడా ఉపయోగించొద్దు. అలా ఉపయోగిస్తే కనుక చట్టబద్ధంగా నేరంగా పరిగణించబడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. స్టూడెంట్స్, మీకు ఈ న్యూస్ నుంచి బాగా అర్థం కావాల్సింది ప్లాస్మా థెరపీ అంటే ఏంది, అలానే యాంటీబాడీస్ ఎందులో ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయా, బ్లడ్లో ఉంటాయా, అలానే ప్లాస్మా నుండి ఫైబ్రినోజన్ని తీసేస్తే దాన్ని ఏమంటారు, సిరం. ఇట్లాంటి స్టాండర్డ్ పాయింట్స్ మీకు అర్థం కావాలి. అప్పుడు మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్, యుఎస్సిఐఆర్ఎఫ్ డౌన్ గ్రేడ్స్ ఇండియా ఇన్ 2020 లిస్ట్. అసలు ఈ ప్రాబ్లం ఏంది, వీళ్ళ ప్రాబ్లం ఏంది? యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మత స్వేచ్ఛ ఏ విధంగా ఉంది అని ఒక రిపోర్ట్ను పబ్లిష్ చేస్తారు. ఆ రిపోర్ట్ పేరే యుఎస్సిఐఆర్ఎఫ్. మరి ఈ రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే, మత స్వేచ్ఛ అత్యంత తక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితా ఏది ఉంటుందో అందులో మన భారతదేశాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మన భారతదేశం కూడా అభ్యంతరం తెలపడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రిపోర్ట్ అనేది మన భారతదేశాన్ని అవమానపరుస్తూ మన భారతదేశాన్ని చాలా తక్కువ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో చూద్దాం స్టూడెంట్స్, మత స్వేచ్ఛ గురించి, అంటే ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, సో దాని గురించి ఈ పేరుతో ఒక రిపోర్ట్ను పబ్లిష్ చేస్తుంది. ఈ రిపోర్టులో 2 కేటగిరీలు ఉంటాయి, టైర్ 1 కేటగిరీ, టైర్ 2 కేటగిరీ. అంటే మత స్వేచ్ఛ తక్కువగా ఉన్న కంట్రీలో టైర్ 1 కేటగిరీలో ఉంటాయి, మత స్వేచ్ఛ ఇంకా దారుణంగా తక్కువగా ఉన్న దేశాల్లో టైర్ 2 ఉంటాయి. ఇప్పుడు ఇండియాను టైర్ 2లో ఇంక్లూడ్ చేశారు. అంటే భారతదేశంలో మత స్వేచ్ఛ అత్యంత తీవ్రంగా వెనుకబడి ఉంది, అంటే మత స్వేచ్ఛ లేదు అని ఈ యొక్క రిపోర్ట్ అన్నమాట. మన భారతదేశాన్ని దేంతో ఈక్వల్గా పోల్చారు? నార్త్ కొరియాతోని, దాంతోపాటు ఇండోనేషియా ఇట్లాంటి దేశాలతో పాటు మన భారతదేశాన్ని కూడా ఆ జాబితాలో పెట్టారు. సో ఇది మనకి ఎంతైనా అభ్యంతరకరమైనటువంటి విషయం. చూద్దాం స్టూడెంట్స్, యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ దే డౌన్గ్రేడెడ్ ఇండియా టు ద లోయెస్ట్ ర్యాంకింగ్ కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్. ఇందులో మళ్ళీ ఏ ర్యాంకింగ్ ఇచ్చారు? టైర్ 2 ర్యాంకింగ్ ఇచ్చారు. 2004 తర్వాత ఇంతటి తక్కువ ర్యాంకింగ్ రావడం ఇదే ఫస్ట్. మనకి 2004 తర్వాత మళ్ళీ టైర్ 2లో ఇండియా ఉండడం ఇదే ఫస్ట్. 2004లో టైర్ 2లో ఎందుకు ఉంది? ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఈ యొక్క గుజరాత్లో అల్లర్లు జరిగాయి కదా స్టూడెంట్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఈ కమిషన్ ఎందుకు ఏం చెప్తుందంటే మేము మీకు ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వడానికి, అంటే మీ దేశంలో మత స్వేచ్ఛ లేదు అని మేము ఎందుకు చెప్తున్నామంటే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఉదంతాలు చూసి, ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు వైలెన్స్ జరగడం కానీ, లేదా ఎన్ఆర్సీకి ప్రొటెస్ట్ జరగడం కానీ, లేదా యాంటీ కన్వర్షన్ లా, అలానే జమ్మూ కాశ్మీర్లో సిట్యువేషన్, ఇవన్నిటిని చూసి మీ దగ్గర మత స్వేచ్ఛ తక్కువగా ఉంది అని మేము భావిస్తున్నాం అని ఈ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. 2005లో సో గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఉన్నప్పుడు, అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ సరైనటువంటి బాధ్యతలు చేయలేదు, ఇతను మత స్వేచ్ఛని పెంపొందించలేదని ఈ యొక్క కమిషన్ నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు యుఎస్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది, నరేంద్ర మోడీ యొక్క వీసాను క్యాన్సిల్ చేయండి అని. దానివల్ల అప్పుడు యుఎస్ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క వీసాను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మీకు సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మత స్వేచ్ఛ గురించి చెప్పేటటువంటి వన్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే ఈ యొక్క యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. మరి మీకు ఇక్కడ ఒక పాలిటీ క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్స్ ఏందో ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఎకానమీ సెక్షన్ చూద్దాం. 2020లో భారతదేశ వృద్ధి ఎంత ఉందంటే 0.2% అంటున్నారు. ఎవరంటున్నారు స్టూడెంట్స్? మూడీస్. వీళ్ళు ఏంటంటే ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ గణనీయంగా తగ్గించింది. ఇంతకుముందు వీళ్ళు ఏమన్నారంటే మన భారతదేశ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 2.5% ఉండొచ్చు అని అంచనా వేశారు. కాకపోతే ఇప్పుడు అంచనాను 0.2%కి తగ్గించడం జరిగింది.
కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ పరిస్థితులు బాగుండొచ్చు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ భారత వృద్ధి 6.2% నమోదయ్యే అవకాశం ఉందని ఈ యొక్క సంస్థ అంచనా వేసింది. మనం గత 1.5 మంత్గా డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఒక్కొక్క సంస్థ మన భారతదేశ వృద్ధి రేట్ని ఒక్కొక్క విధంగా చెప్తుంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, సిఐఐ, యుఎన్ ఎస్కేప్, ఇవి మీరు కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుంటే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఇట్లాంటివి కోట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 8th వన్, 68,607 కోట్ల రుణాలు రద్దు. ఎవరు చెప్తున్నారు ఇది? ఆర్బీఐ. దేనికి స్పందనగా? ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక పిటిషన్ ఆర్బీఐకి దాఖలు చేసినప్పుడు ఆర్బీఐ చెప్పింది ఏంటంటే మేము వీళ్ళందరికి సంబంధించినటువంటి రుణాలని రద్దు చేసినామని. ఇందులో ఎవరి రుణాలు ఉన్నాయి అంటే మీకు మెహుల్ చోక్సీ, అలానే విజయ్ మాల్యా, సో వీళ్ళందరి రుణాలు కూడా మాఫీ అయినాయి అన్నమాట. మీకు డౌట్ రావచ్చు, చాలామంది రైతులు అలానే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళ రుణాలు మాత్రం మాఫీ కావట్లేదు. అంతెందుకండి, ఇప్పుడు 3 నెలలు ప్రభుత్వం మారటోరియం ఇచ్చింది, కానీ 3 నెలల తర్వాత మళ్ళీ మనం దీనికి ఇంట్రెస్ట్తో సహా కట్టాలి, అవునా కాదా? అంటే సామాన్య మానవుడికి మాత్రం ఎలాంటి ఉపశమనం ఇవ్వట్లేదు. ఇట్లాంటి బడాబడా ఇండస్ట్రియలిస్టులకు మాత్రం ఇలా ప్రభుత్వాలు రుణాలు మాఫీ చేసుకుంటూ వెళ్తుంది. చూద్దాం అసలు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 4 ఏళ్లకు పైబడి మొండి బకాయిలను, అంటే 4 సంవత్సరాల నుంచి మొండి బకాయిలు ఉంటే కనుక వాటిని ఆ బ్యాంకులో అప్పు లేనట్టు చూపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ అనుకోండి, 4 ఏళ్ళుగా మీకు విజయమాలి ఒక 100 కోట్లు ఇవ్వాలి. 4 ఏళ్ళు దాటిపోయి ఇంకా మీకు ఆ మనీ రావట్లేదు అనుకోండి, మీ బ్యాంకులో ఈ యొక్క 100 కోట్లు అప్పు లేనట్టు చూపిస్తారు, అకౌంట్లో నుంచి తీసేస్తారు. దాన్నే రైటింగ్ ఆఫ్ అంటారు. అకౌంట్లో నుంచి తీసేస్తారు. దేశంలో అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు చెందినటువంటి 68,000 కోట్లను సాంకేతికంగా రద్దు చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. అంటే బ్యాంక్ అకౌంట్లల్లో వీళ్ళు రుణాలు ఎగ్గొట్టినట్టు ఉండదు. ఇలా రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు, ఆర్బీఐ చెబుతూనే ఉన్నాయి. కాకపోతే ఇది మోరార్లెస్ రుణమాఫీ లాగానే. ఎందుకో చూద్దాం. సాంకేతికంగా వీళ్ళు ఇప్పుడు రద్దు అన్నప్పటికీ కూడా దీని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కనుక అప్పులు చేశారో వాళ్ళ నుంచి మేము వసూలు చేయలేము అని బ్యాంకులు చేతులు ఎత్తేయడమే. ఈ యొక్క ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారంటే విజయమాల్యా లాంటి వాళ్ళు హామీగా పెట్టిన ఆస్తులన్నింటినీ వేలం వేసినాక కూడా ఇంకా బకాయిలు మిగిలితే, ఇంకా వసూళ్లకు వేరే మార్గం లేకపోతే అప్పుడు ఆ బకాయిలను రైట్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఇప్పుడు ఇండియన్ బ్యాంకులలో వాళ్ళు ఎలాంటి రుణాలు పెండింగ్లో లేరు. అది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఎనీహౌ. నెక్స్ట్ వన్, $1.5 బిలియన్ ఏడీబీ లోన్ టు ఫండ్ కోవిడ్ రెస్పాన్స్. అంటే మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క కరోనాను ఎదుర్కోవడానికి అని చెప్పేసి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $1.5 బిలియన్ లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ మనీని మనం భారతదేశ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 11,000 కోట్లకు పైగానే. దీన్ని మనం దేనికి వాడుతున్నామంటే ఈ యొక్క కరోనాను నియంత్రించడానికి, దాంతోపాటు కరోనా టెస్టుల సంఖ్యని పెంచడానికి. ఈ యొక్క లోన్ని, ఈ యొక్క ఏడీబీ అనేది ఏ పథకం కింద దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందంటే COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ఈ ప్రోగ్రామ్ కింద, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఏడీబీ అనేది మనకి అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఏడీబీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్ చూస్తే కనుక ఏడీబీ హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఏడీబీ ఫుల్ ఫామ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఆర్థికపరమైనటువంటి వృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1966. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి న్యూస్. అవి ఫ్లయింగ్ సాసర్లా. అసలు ఈ ఫ్లయింగ్ సాసర్లు ఏంది? ఫ్లయింగ్ సాసర్లు ఏంటంటే స్టూడెంట్స్, ఇవి ఆకాశంలో ఒక సాసర్ షేప్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా టెర్మినేటర్ కానీ ఈ యొక్క ఏలియన్ సినిమాలు చూసినట్టయితే కనుక గ్రహాంతర వాసులు వాళ్ళు ఒక రకమైనటువంటి వాహక నౌకలలో వస్తుంటారు. అవే ఈ యొక్క ఫ్లయింగ్ సాసర్స్. గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ సాసర్లపై కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతుంది. ఈ వ్యోమనౌకల సహాయంతో గ్రహాంతర వాసులు భూమిని సందర్శించి ఉండొచ్చు అనే ఒక వాదన. ఇది ఇన్ని రోజులు ఒక వాదనలాగానే ఉండేది. కాకపోతే వీటిని అబ్జర్వ్ చేసినట్టు అమెరికాకు చెందినటువంటి రక్షణ విభాగం కొన్ని వీడియోలను విడుదల చేయడం జరిగింది. దీన్ని బట్టి గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి కొత్త కొత్త సిద్ధాంతాలు రాబోతున్నాయి ఫ్యూచర్లో. గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి గుర్తు తెలియని గగనతల వస్తువులు, వీటిని మనం ఇంగ్లీష్లో అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ UFO, వీటికి సంబంధించినటువంటి 3 వీడియోలను
అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసింది. ఇలా యూఎఫ్ఓలకు సంబంధించినటువంటి వీడియోలను ఒక దేశం ఇలా ఓపెన్గా విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం. దీన్ని బట్టి గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పేసి దాని యొక్క థియరీకి ఇంకా ఆ యొక్క వాదనకు బలం చేకూర్చే అవకాశం ఉంది. ఈవెన్ మనకి స్టీఫెన్ హాకిన్స్ కూడా అదే చెప్పాడు స్టూడెంట్స్, గ్రహాంతర వాసులు ఉన్నాయి, మనం ఈ యొక్క రేడియేషన్ని శాటిలైట్ను ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం యూజ్ చేసే శాటిలైట్ను వేరే గ్రహాంతర వాసులను డిస్టర్బ్ చేస్తే కనుక వాళ్ళు మన భూమిని అటాక్ చేసే అవకాశం ఉంది. అలా అటాక్ చేస్తే కనుక మనం బతికే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు మనకన్నా కొన్ని వందల వేల రేట్లు అడ్వాన్స్గా ఉండే అవకాశం ఉంది అని స్టీఫెన్ హాకిన్స్ ఏనాడో చెప్పడం జరిగింది. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి న్యూస్. ఈ న్యూస్లో ఏంటంటే లాక్డౌన్ అమలు జరిగినప్పటికీ కూడా యమునా నది నీటిలో నీటి నాణ్యత మెరుగైంది, కానీ గంగా నది నీటిలో నీటి నాణ్యత పెద్దగా మెరుగు కాలేదు అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. నో ఇంప్రూవ్మెంట్ ఇన్ గంగా వాటర్ క్వాలిటీ డ్యూరింగ్ ద లాక్డౌన్. అసలు నీటి నాణ్యత మెరుగైందా లేదా అనేది మనం ఏ ప్రామాణికాన్ని బట్టి చెప్తుంటామంటే 3 ప్రామాణికాలు యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే నీటిలో ఎంత పరిమాణంలో ఈ యొక్క ఆక్సిజన్ అనేది కరిగి ఉంది, డిజాల్వ్ ఆక్సిజన్. ఒకవేళ డిజాల్వ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే కనుక ఆ నీరు స్వచ్ఛంగా ఉన్నట్టు. ఇంకా ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తామంటే బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ సూచీలను ఉపయోగించి కూడా నీటి నాణ్యతను మనం లెక్కించవచ్చు. కాకపోతే బీఓడి సిఓడి ఇవి ఏం చెప్తుంటే అంటే ఎంత ఆక్సిజన్ కావాలి, దీనికోసం ఆల్రెడీ కాలుష్యమైనటువంటి నీటిలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయాలంటే ఎంత ఆక్సిజన్ కావాలి అనేది. అంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలంటే మీనింగ్ ఏంది, వాటర్లో ఎక్కువగా పొల్యూషన్ ఉంది అన్నట్టు. అంటే బీఓడి సిఓడి వాల్యూలు ఎంత తక్కువగా ఉంటే నీటి నాణ్యత అంత బాగుంది అన్నట్టు. సో ఈ టేబుల్ని బట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాల్యూ ఎక్కువగా ఉండాలి, బీఓడి సిఓడి ఇండికేటర్స్ ఏమో తక్కువగా ఉండాలి. ఇది మీకు ఆన్సర్ రైటింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ నీటి కాలుష్యం గురించి రాసేటప్పుడు. సో ఇంకా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమంటున్నారంటే గంగానది నీటిలో నాణ్యత మెరుగు అవ్వలేదు, కాకపోతే యమునా నది నీటి యొక్క నాణ్యత మాత్రం చాలా మెరుగైంది లాక్డౌన్తో ముందు కంపేర్ చేసినప్పుడు అని. ఈ యొక్క గంగానది నీటి నాణ్యతకు మెరుగుపరచడానికి అని చెప్పేసి మనం నమామి గంగే అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రధానంగా 8 కేటగిరీలపైన కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అందులో సమ్ ఆఫ్ ద కేటగిరీస్ ఏంటంటే అఫారెస్టేషన్, అంటే చెట్ల పెంపకాన్ని పెంచాలి గంగానది పరివాహక ప్రాంతంలో. అలానే గంగానదిలోకి వచ్చేటటువంటి ఏవైతే కనుక ఇండస్ట్రియల్ వేస్ట్, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు ఉంటే వాటిని మనం శుద్ధీకరించాలి. అలానే బయోడైవర్సిటీ, గంగానదిలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. అలానే గంగానది కాలుష్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇలాంటి 8 కీలక అంశాలు ఉన్నాయి. ఈ యొక్క గంగానదిలో రివర్ డాల్ఫిన్ అని ఉంటుంది స్టూడెంట్స్, గ్యాంగ్టిక్ రివర్ డాల్ఫిన్. ఒకవేళ గంగానది పొల్యూషన్ తగ్గింది అనే దానికి మంచి సూచిక ఏంటంటే ఈ డాల్ఫిన్ల సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే కనుక గంగానదిలో పొల్యూషన్ తగ్గుద్దో అప్పుడు ఈ యొక్క డాల్ఫిన్ల సంఖ్య పెరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈరోజు వచ్చినటువంటి ఈనాడు న్యూస్ అండ్ హిందూ న్యూస్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఆబ్వియస్గా నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతుంటాం, నిన్నటి క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ 1 by 1. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? విచ్ కంట్రీ స్టూడ్ ఫస్ట్ ఇన్ దిస్ ర్యాంకింగ్? సో ఇండియా ర్యాంకింగ్ ఎంత స్టూడెంట్స్? 52. స్విట్జర్లాండ్. నిన్న మనం ఈ ఇన్నోవేషన్ ఎక్కువ ఉండాలి అని మనం డిస్కస్ చేయడం జరిగింది, దాన్ని ప్రోత్సహించాలని. నెక్స్ట్, ఎందుకంటే నిన్న వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే, ఆ సందర్భంలో దీన్ని మనం డిస్కస్ చేసాం. హూ పబ్లిషెస్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? దీన్ని మనం ఎవరు పబ్లిష్ చేస్తారు? కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సియాడ్ అనే సంస్థ, దాంతోపాటు యుఎన్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీని గురించి నేను మీకు నిన్నటి వీడియోలో దీనికి డేటా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని హెడ్ ఎవరు అని. ఇండియా పర్చేసింగ్ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే క్షిపణి నిరోధక వ్యవస్థ ఏ దేశం నుంచి కొంటుంది? రష్యా. ఇది ఎందుకు డిస్కస్ చేశామంటే పాకిస్తాన్ వాళ్ళ యొక్క యాంటీ మిసైల్ సిస్టమ్ని మన యొక్క దేశ సరిహద్దుకి చాలా దగ్గరగా పెట్టడం జరిగింది. అకార్డింగ్ టు విచ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇండియా ఈజ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్? ఏ రిపోర్టు ప్రకారం మన భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది సైనిక వ్యయాన్ని బట్టి? ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ నివేదిక ప్రకారం మన భారతదేశం ప్రపంచంలోనే సైనిక వ్యయంలో 3వ స్థానంలో ఉంది. అండర్ విచ్ ఫెసిలిటీ ఆఫ్ ఆర్బీఐ బ్యాంక్స్ కెన్ అవైల్ 50,000 crores టు గివ్ లోన్స్ టు మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వడానికని ఆర్బీఐ
ఒక 50,000 కోట్లను కేటాయించడం జరిగింది. బ్యాంకులు ఆ యొక్క మనీని వాడుకొని ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ప్రాబ్లమ్స్లో ఉన్నాయో నేను మీకు చెప్పాను నిన్న. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏందో కూడా చెప్పాను. సో ఆ మనీని కేవలం మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఆ సదుపాయం పేరు ఏంటంటే స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, SLF ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఇది దాంతోపాటు హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్, నిన్న హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది దీని గురించి. దీని చైర్మన్ ఎవరంటే ఆనంద్ శర్మ. ఈ కమిటీ ఏ సభ నేతృత్వంలో పనిచేస్తుంది అంటే రాజ్యసభ నేతృత్వంలో పనిచేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ క్విజ్. ఈ రోజుకు సంబంధించి క్విజ్ ఏంటంటే విచ్ స్పెసిఫిక్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశంలో ఏ ప్రాంతాన్నైనా సందర్శించుకునే హక్కు మనకు ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 19లో ఒక స్పెసిఫిక్ ఆర్టికల్ ఉంటుంది, అది ఆన్సర్. దాన్ని కమెంట్ చేయండి. రీసెంట్లీ ఆర్బీఐ హ్యాస్ ఇంక్రీజ్డ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ వేస్ అండ్ మీన్స్ ప్రొవిజన్ టు హెల్ప్ అవుట్ స్టేట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం చేయడానికి ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల్లో కొంత పర్సెంటేజ్ని పెంచడం జరిగింది. ఆ పెంచిన పర్సెంటేజ్ ఎంత? మూడోది, కియోలాడియో నేషనల్ పార్క్ ప్రజెంట్ ఇన్ విచ్ స్టేట్? హూ హ్యాస్ ద అథారిటీ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ నేషనల్ పార్క్? అంటే నేషనల్ పార్క్ యొక్క బౌండరీస్ని చేంజ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఇది నేను మీకు ఒక 3-4 వీడియోలో బ్యాక్ డిస్కస్ చేశాను. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక దీన్ని మీరు ఆన్సర్ చేస్తారు. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్? వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్? ఈ యొక్క గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ హై అమౌంట్ ఆఫ్ ద BOD అండ్ COD ఇండికేట్ ద గుడ్ వాటర్ క్వాలిటీ. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉండి BOD COD ఎక్కువగా ఉంటే వాటర్ క్వాలిటీ బాగున్నట్టు. రైటా రాంగా? ఇది కూడా మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో ఈరోజు న్యూస్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక, ఎవరైతే కనుక మిడిల్ క్లాస్ అలానే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సరిగా అర్థం కాదు, అప్పుడప్పుడు ఒకసారి తెలుగులో వింటే ఈజీగా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.